హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జర్నీ విత్ సిరి. అయితే రోజు మీకు ఒక యూనిక్ అండ్ చాలా ఫేమస్ టెంపుల్ అయితే చూపించబోతున్నాను. ఇదైతే హైదరాబాద్ లోని కొండాపూర్ లో లొకేట్ అయి ఉంది. నేనైతే కొంచెం 6-7 ఆ టైం కి వెళ్ళాను. అందుకు కొంచెం లైట్ గా చీకటి పడుతూ కొంచెం వెలుతురుగా కనిపిస్తుంది. ఇది ఏం టెంపుల్ అనేది ఆల్రెడీ మీకు తెలిసిపోయే ఉంటది. థంబ్నెయిల్ లో ఇంకా టైటిల్ లో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇది మరేంటో కాదండి, అర్ధనారీశ్వర టెంపుల్. ఇది ఎంతో విశిష్టత కలిగిన ప్రత్యేకమైన టెంపుల్. ఇది ఎక్కువ చోట్ల లేదు. ఇదైతే తెలంగాణలో ఉన్న హైదరాబాద్ లో లొకేట్ అయి ఉంది. టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది. హైదరాబాద్ లో గానీ ఇంకా నియర్ ప్లేసెస్ లో ఉంటే కంపల్సరీ విజిట్ చేయండి. ఈ టెంపుల్ లోకి వెళ్ళగానే ఏమైతే పాజిటివ్ వైబ్ ఉంటుందో సేమ్ అదే వైబ్ అండి. ఈ థీమ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇలా గుడి గోపురానికి అలా త్రిశూలం పెట్టడం అనేది చాలా యూనిక్ కాన్సెప్ట్ లా అనిపించింది నాకైతే. ఈ టెంపుల్ మొత్తం కూడా బ్లాక్ కలర్ థీమ్ తోనే మనకు కనిపిస్తుంది. అసలు ఎంత బాగుంది అని అంటే చాలా బాగుంది. నేను వెళ్ళినప్పుడే ఒక ప్రత్యేకమైన పూజ అయితే జరిగింది. క్లోజ్ చేసేసి పెద్దమ్మ వారికి అయితే 9 సార్లు హారతులు ఇచ్చారు. ఎంత జనం ఉన్నారో. అసలు 9 సార్లు అయితే హారతులు ఇచ్చారు. నేను ఇంకా మొత్తం అన్ని హారతులు క్లిప్ అయితే యాడ్ చేయలేదు, కానీ 9 సార్లు హారతులు ఇచ్చారు. అది చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోవట్లేదు. టెంపుల్ లైట్స్ అన్ని క్లోజ్ చేసేసి ఒక దగ్గరికి తీసుకెళ్లి మొత్తం భక్తులందరినీ అప్పుడైతే హారతి ఇచ్చారు. ఇలా చేయడం వల్ల ఏం బెనిఫిట్ నాకు తెలియదు, కానీ మన కాన్సన్ట్రేషన్ మొత్తం అయితే దాని మీద ఉంటుంది. నేను వెళ్ళగానే లైట్స్ అన్ని క్లోజ్ చేసేసరికి టెంపుల్ క్లోజ్ అయిపోయిందని అనుకున్నాను. నేనైతే పక్కనే ఉన్న పెద్దమ్మ వారికి హారతులు అయిపోయిన తర్వాత మన అర్ధనారీశ్వరులకు కూడా హారతి ఇచ్చారు. ఈ గుడిలో అయితే మనకి ఒకే విగ్రహం పైన శివుడు ఇంకా అమ్మవారు కూడా ఉంటారు. పేర్లోనే ఉంది కదా మనకి అర్ధనారీశ్వరులు అని. టెంపుల్ అయితే ఎంత బాగుంది అంటే చాలా బాగుంది. ఇక్కడ త్రిశూలం దగ్గర మళ్ళీ బయట కూడా సేమ్ అర్ధనారీశ్వరులే ఉన్నారు. టెంపుల్ లోనే ఒకటే కాదు చూడడానికి, టెంపుల్ బయట కూడా మనకి చాలా బాగుంది. ఇక్కడ వీడియోలో నేను పెట్టుకున్న బొట్టు కూడా నాకు పంతులు గారే పెట్టారు. మంది భక్తులు అయితే వెళ్తున్నారో అంత మందికి పంతులు గారే మనకి బొట్టు అయితే పెడుతున్నారు. నిజంగా నేను వెళ్ళినప్పుడే ఈ హారతులు జరగడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది వెంటనే వీడియో తీసేసాను మీకు కూడా చూపిద్దామని. ఇది ఎక్కడ ఉంది అంటే ఎగ్జాక్ట్ గా హైదరాబాద్ లో హైటెక్ సిటీ నుండి కొండాపూర్ రోడ్ లోకి వచ్చి కొండాపూర్ నుంచి మ్యాప్స్ పెట్టుకున్నారంటే అర్ధనారీశ్వర టెంపుల్ అని ఈజీగా వచ్చేస్తుంది. ఇది ఏపీ అండ్ తెలంగాణలో కలిపి మొదటి టెంపుల్ అనుకుంటా ఇలా అర్ధనారీశ్వరులు ఉండే టెంపుల్ ఉండడం. చెప్పాను కదా నేను వెళ్ళగానే గుడి క్లోజ్ అయింది హారతి ఇవ్వడానికి అని చెప్పేసి. ఇంకా హారతులు ఇవ్వడం చూసి ఇంకా గుడి చుట్టూ కూడా వీడియో తీసుకుని దాని తర్వాత అయితే ప్రదక్షిణాలు స్టార్ట్ చేసుకున్నా నేను. ఈ టెంపుల్ లెఫ్ట్ సైడ్ లో అయితే ఉంటుంది డమరుకంతో కలిపిన త్రిశూలం. ఇంకా టెంపుల్ కూడా టెంపుల్ పైన మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా అర్ధనారీశ్వరులదే ఉంది. ఏమైనా ఆర్కిటెక్చర్ చాలా అంటే చాలా యూనిక్ గా చాలా బాగుంది. ఫుల్ బ్లాక్ థీమ్ అంతా. ఒకసారైనా మస్ట్ విజిట్ టెంపుల్ అని చెప్తాను నేనైతే. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ సైడ్ కి అయితే మనకి వెళ్ళిపోవడానికి ఎగ్జిట్ గోపురం అయితే కనిపిస్తుంది. దానిపైన కూడా త్రిశూలమే ఉంటుంది. మీరు కనుక ఈ టెంపుల్ ని విజిట్ చేస్తుంటే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ కమెంట్ సెక్షన్. దర్శనం అంతా అయిపోయిన తర్వాత గోమాతలకి మేత పెట్టడానికి అయితే వచ్చాము. మేము అయితే పెట్టడానికి చాలా అంటే చాలా భయం వేసింది, కానీ ఎలాగో అలా ధైర్యం చేసుకుని నేనైతే పెట్టేశాను. ఇలా చేయడం వల్ల కూడా ఒక మంచి పాజిటివ్ వైబ్ అనిపించింది. వేరే టెంపుల్స్ లో అయితే మనకి శివుడు లింగ రూపంలో అయితే దర్శనమిస్తారు. ఈ టెంపుల్ లో అయితే శివుడు పార్వతులు కలిసి ఒకే శిలపై మనకి ఉండడం అనేది ప్రత్యేకత. బయట అంటే ఎగ్జాక్ట్ గా టెంపుల్ కి ఎదురుగా ఇలా దీపం పెట్టి పూజ కూడా చేస్తున్నారు. ఇలా టెంపుల్ పక్కనే పాకశాల అని ఒకటి ఉంది. మళ్ళీ ఫుల్ టోటల్ వ్యూ అయితే ఇది టెంపుల్ ది. నైట్ వల్లనో ఏంటో టెంపుల్ అయితే చాలా అంటే చాలా గ్రాండ్ గా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. Gracias.
మాక్సిమం నేను వీడియోలో అయితే మొత్తం కవర్ చేశాను, అన్ని డీటెయిల్ గానే చూపించాను అనుకుంటున్నాను. మరొక యూనిక్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. చలో బాయ్ గైస్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.